టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అజేయంగా సూపర్ 8లోకి దూసుకువెళ్లింది. టీమిండియా బ్యాటర్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ ఆల్రౌండర్ శివం దుబే ఆట తీరును ప్రశంసిస్తూనే అతన్ని మరింత ప్రమాదకరమైన ఆటగాడిగా మార్చేందుకు ఒక విలువైన సూచన చేశారు. ప్రస్తుతం దుబే ఎక్కువగా లాంగ్ ఆన్ మిడ్ వికెట్ వైపు భారీ షాట్లు ఆడుతున్నాడని, అయితే అతను గనక ఎక్స్ట్రా కవర్ మీదుగా ఇన్సైడ్ అవుట్ షాట్లను ఆడడం అలవాటు చేసుకుంటే ప్రపంచంలో ఏ బౌలర్కైనా అతన్ని ఆపడం అసాధ్యమని గవాస్కర్ అన్నారు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో దుబే ఆడిన పరిణతి చెందిన ఇన్నింగ్స్ జట్టుకు కొండంత బలాన్నిచ్చిందని ఆయన కొనియాడారు. మరోవైపు యువ సంచలనం అభిషేక్ శర్మ ఫామ్పై గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ టీ20 సిరీస్ ఫామ్ను వరల్డ్ కప్లో కొనసాగించలేక వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. భారీ సిక్సర్లు కొట్టాలనే ఒత్తిడితో మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించడం వల్లే అభిషేక్ వికెట్ పారేసుకుంటున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. క్రీజ్లోకి రాగానే కనీసం 1-2 ఓవర్లు సమయం గడపాలని, సింగిల్స్తో ఖాతా తెరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన సూచించారు. ఒకవేళ అభిషేక్ ఇదే తరహాలో విఫలమైతే సూపర్ 8లో సంజు శాంసన్ వంటి ఆటగాళ్లను పరిశీలించాలని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై ఇషాన్ కిషన్ చేసిన 77 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ భారత్కు ఆరంభంలోనే మంచి ఊపునిచ్చిందని గవాస్కర్ గుర్తు చేశారు. టీమిండియా ఆల్రౌండర్ సమతుల్యతలో శివం దుబే పాత్ర కీలకమని, బౌలింగ్లోనూ అతను రాణిస్తుండడం శుభపరిణామన్నారు. గవాస్కర్ సూచించిన సాంకేతిక మార్పులను దుబే పాటిస్తే సూపర్ 8 దశలో భారత బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థులకు పీడకలగా మారడం ఖాయం. అజేయ భారత్ ఇదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ కప్ దిశగా అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.